అవునన్నా మీరు మళ్ళీ హీరోగా కూడా వస్తున్నారంట. అది అంటే ఇప్పుడు తిమిరం అని మా ఫ్రెండ్ ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. ఏంటన్నా? ప్రశాంత్ తిమిరం మూవీ టైటిల్ అది. ఆల్రెడీగా ముహూర్తం షాట్ కూడా అయిపోయింది. ఈ మంత్ 15th నుంచి రెగ్యులర్ షూట్ అనుకుంటా. సో అందులో హీరో ఫ్రెండ్ అనమాట. అంటే మ్యాక్సిమం లీడ్ ఉంటుంది క్యారెక్టర్. అది అయిపోయిన తర్వాత మాది హోన్గా నేను లీడ్ చేస్తున్న మూవీ అదే తిమిరం అయిపోయిన తర్వాత వస్తుంది అది కూడా. అంటే 2 మూవీస్ రెడీగా ఉన్నారన్నమాట. మళ్ళీ మరి కొత్త సాంగ్ ఎప్పుడు రెడీ అవుతుంది? అయితే ఆల్రెడీ సాంగ్ ఇది మళ్ళీ 1 year పడుతుందా? సంవత్సరానికి ఒక సాంగ్ చేస్తున్నారు మీరు. అంటే ఒక సంవత్సరానికి ఒక సాంగ్ చాలే. ఈ సంవత్సరానికి వీళ్ళు వినాయక చవితికి పండగలకి ఇది వేసుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పండగలకి ఇంకో సాంగ్ అలా దించుతున్నారు. ఏం లేదు, లైక్ అంటే ప్రతిదీ ఇలా అంటే కవర్ సాంగ్లు చేయాలంటే బడ్జెట్ ఒకటి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇయర్లీ ఒకటి ఏదో ఒక బెస్ట్ సాంగ్ వస్తుంది. అంటే స్టూడియో వర్షన్ మ్యాక్సిమం 2 months ఒకటి 3 months ఒకటి స్టూడియో వర్షన్ వస్తూ ఉంటాయి. సో ఏదైనా ఒక నాకు ఈ సాంగ్ చేస్తే న్యాయం జరుగుతుందిరా, మనం పెట్టే బడ్జెట్ ఎట్లా వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉండే సాంగ్కి ఇలా కొరియోగ్రాఫర్ పెట్టి ఇలా ఆల్బమ్ సాంగ్ లాగా చేస్తున్నాను అనమాట. సినిమా రేంజ్ లో చేస్తే అలాగే చేయాలి, లేకపోతే ఆగిపోతే బెస్ట్. అంతేనా? నిజం మీరు అనుకుంది. ఎందుకంటే అలాగే వెళ్తూ ఉండాలి. అవును, మళ్ళీ కిందకి రాకుండా. అది మన ప్రయత్నం అనేది. చాలా బాగుంది, చాలా సూపర్ అసలు. అవునన్నా, ఒకటి చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు సలుపు అనే పదం భూత పదం అని చాలా మంది అనుకుంటున్నారు. అది భూత పదమా లేదంటే అది ఏంటి? దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నా? సలుపు అనే పదం అంటే నీకు వచ్చిన డౌట్ నాకు కూడా చాలా మంది అడిగారు. సో అన్నది బూత్లా ఉందని. ఓవరాల్గా చెప్పాలంటే సలుపు అనే పదం బూత్ కాదు. మన అచ్చమైన స్వచ్ఛమైన పల్లి ప్రాంతంలో ఉన్న మనుషులకి మ్యాక్సిమం సలుపు అనే పదం వాల్యూ తెలుస్తుంది, దాని ఒక మీనింగ్ తెలుస్తుంది. సో ఎలా అంటే ఒక పాము కానీ లేకపోతే ఒక తేలు కానీ కుట్టేటప్పుడు వచ్చే పెయిన్ని మనం నొప్పి అంటాం అనమాట. సో ఆ టైంలో మన తాతల కాలంలో ఓసే సొలుపు పెట్టేస్తుందే, తేలేదు కుట్టిందే, ఆ యాస నుంచి వచ్చిన పాట తప్ప కానీ సలుపు అనేది భూత పదం అయితే కాదు. సో ఓవరాల్గా సాంగ్ మొత్తం వింటే కుమ్మర్ వీధి కోసం ఒక ఆడదై కొండకి వెళ్ళేటప్పుడు ఆ కొండలో ఉన్న తేలి కుట్టేటప్పుడు వస్తుంది సలుపు లమ్మ నొప్పి అని వాళ్ళ అత్తగారితో చెప్తుంది అనమాట. సో అంత వివరణ ఉంది, అది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ సలుపు అది ఒకటే భూతం అనుకుంటున్నారు అనమాట. సలుపు అనే పదం అయితే అచ్చమైన స్వచ్ఛమైన ఒక జానపదంలో ఒక పదం అది. రైట్, అర్థమైంది కదా. సలుపు అంటే భూత పదం కాదు, సలుపు అంటే నొప్పి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏదో సరదాగా ఈసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మనలు. సో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సో అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా ఆ సలుపు సాంగ్ చూడని వారు ఉంటే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆదరించిన మీ అందరికీ కూడా నా తరపు నుంచి మా టీం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకెవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణ రైల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.